హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్లో చెప్పండి. అండ్ ఇది వచ్చేసి ఫుల్ డే వ్లాగ్. సో ఇప్పుడే రైస్ అయితే పెట్టేశాను. ఐ విల్ షో యూ. కన్నయ్య కూడా ఇప్పుడే లేచాడు. హాయ్ కన్నయ్య. ఓయ్, ఇక్కడ వచ్చేసి పాలైతే కొన్ని కాగబెట్టేశాను. అర్జున్ ఫేస్ వాష్ చేసుకున్నాక పోసేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే కర్రీ సొరకాయ అండ్ రైస్ అయితే అయిపోయింది. అండ్ ఎగ్స్ కూడా ఉడకపెట్టేశాను. టిఫిన్ కోసం ఇడ్లీ పిండి అయితే రెడీగా ఉంది. హాయ్ హలో, వాయిస్ ఓవర్కి అయితే మళ్ళీ వచ్చేసాను. అండ్ ఇది తన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తను రాకముందుకే అన్నీ క్లీన్ చేసేసి పెట్టేశాను, మంచిగా పూజ చేసుకోవాలని. సో మేము ముగ్గురం కలిసి భక్తి పాటలు పెట్టుకొని మంచిగా చక్కగా పూజ అయితే ఫినిష్ చేసేసాము. హ్యాపీ యానివర్సరీ చెప్పు చెప్పు. హ్యాపీ యానివర్సరీ వాళ్ళకి వినిపిస్తుందా? చెప్పు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మాది 8 years ఆఫ్ లవ్ మ్యారేజ్. ఇన్ని ఇయర్స్లో మాలో ఒక్కొక్కసారి కొన్ని డేస్ గుడ్ ఉంటాయి, కొన్ని డేస్ బ్యాడ్ ఉంటాయి. బ్యాడ్ ఇన్ ద సెన్స్ అంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండడము, నాది ఒక ఒపీనియన్ ఉంటే తనది ఒక ఒపీనియన్ ఉండడము. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ టుగెదర్ అని మళ్ళీ కలిసిపోతాము. చాలాసార్లు తనే మళ్ళీ వచ్చి మాట్లాడటము అలా అన్నీ ఉంటుండే. ఎంత హాయిగా అనిపించేదంటే, అరే అనవసరంగా గొడవ పడ్డానే, నేను వెళ్ళి మాట్లాడతాలే అని అనుకునే లోపు మళ్ళీ తనే వచ్చి మాట్లాడేవాడు. ఒకరి ఒపీనియన్స్ని ఒకరు రెస్పెక్ట్ చేస్తేనే వాళ్ళ బంధం స్ట్రాంగ్గా ఉంటుంది అని అనుకుంటాను. పర్ఫెక్ట్ కపుల్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండడమే కాదు, అప్పుడప్పుడు గొడవలు పడుతూనే వాళ్ళు పర్ఫెక్ట్ కపుల్ అవుతారు. తన వరకు తను ఇంట్లో అయినా ఫినాన్షియల్గా అయినా ఎందులోనైనా సపోర్ట్గా ఉంటాడు. నాకు తను ఒక గైడ్ అండ్ మెంటర్, ఒక ఫ్రెండ్, ప్రతి ఒక్కటి. ఈ వీడియో తను చూస్తూ ఉంటే నవ్వుకుంటూ ఉంటాడు. మాకు ఫస్ట్ నుంచి కూడా వెడ్డింగ్ యానివర్సరీస్ కానివ్వండి, బర్త్డేస్ కానివ్వండి, ఏవి కూడా బయటికి వెళ్ళి హంగామాగా సెలబ్రేట్ చేసుకోవడాలు అలాంటివి ఏం లేవు. ఎప్పుడో కుదిరినప్పుడు బయటికి వెళ్ళడము, కుదిరినప్పుడు ఇంట్లోనే మాకు ఇష్టమైన స్పెషల్స్ చేసుకోవడం అలా ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇంట్లో ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేస్తాము. బయటికి ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన కూడా రాదు. హాయిగా అలా కూర్చొని ఇద్దరం కలిసి వండుకొని తిని టీవీ చూస్తూ అట్లా డేని ఎండ్ చేయాలి అనిపిస్తుంది. సో వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి స్పెషల్స్ ఉండాలి కదా. ఇంట్లో ఎంత చేసుకున్నా కూడా బగారా రైస్, చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నాము. ఇది కూడా సడన్ ప్లాన్ ఉండే. యాక్చువల్గా నేను సాంబార్ చేసి ఒక ఇంకేదైనా స్పెషల్ చేద్దాము, వెజ్ ప్రిఫర్ చేశాను నేను. కాకపోతే తనకి నాన్ వెజ్ కావాలన్నాడు. అందుకని అప్పటికప్పుడు ఇంకా తను చికెన్ తీసుకొచ్చాడు. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. సో మనం ఫ్రెష్గా నూరుకున్న పేస్టే బాగుంటుంది కదా, అందుకని చెప్పి అప్పటికప్పుడు అయితే చేసుకున్నాము. అర్జున్ వచ్చాక మా వెడ్డింగ్ యానివర్సరీ చాలా స్పెషల్ అయింది. ఎందుకంటే అంతకుముందు ఇద్దరమే సెలబ్రేట్ చేసుకునేటోళ్ళము. ఇప్పుడు మాత్రం ముగ్గురము. వాడి కోసమైనా సరే ఇంటికి కేక్ తెప్పించి, వాడికి కేక్ అంటే చాలా ఇష్టము, కట్ చేసి తినిపియాలి అని అనుకుంటాము. అందుకని చెప్పేసి ఏదైనా చిన్న ఒకేషన్ ఉంటే ఇంట్లో కేక్ తెప్పించేసి కట్ చేసి ఇంట్లోనే స్పెషల్స్ చేసుకుంటూ ఉంటాము. సో అలా మేము ముగ్గురం కలిసి ఈ వెడ్డింగ్ యానివర్సరీని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా షార్ట్ అండ్ లిటిల్ వీడియో అయితే తీశాను, నాకు కుదిరినప్పుడు తీశాను. ఎందుకంటే కన్నయ్య ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలని ఎంతూజియాస్టిక్గా చూపిస్తాడు, ఇందులో ఉండాలి అందులో ఉండాలి అని. అందుకని నేను స్టాండ్ పెట్టుకొని వీడియో తీసుకుంటుంటే వాడు స్టాండ్ ఎత్తుకెళ్ళిపోయాడు. అందుకే కెమెరాని హ్యాండ్తో పట్టుకొని తీస్తూ ఉన్నాను. Okay. 1, 2, 3. Ninja. 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 నిజరా? ఓయ్ కన్నయ్య, వాడు
ఏ పడతావా తిరుగుతుంది వాడికి. చాలు. నేను ఇంత ముందు ఒకసారి చెప్పినాను, ఒక్కసారి లాస్ట్ లో చెప్పాను. వాడైతే చాలు చాలమ్మా, నాది బొమ్మ సాపరావు. ఏమైంది? ఏంటిది? మంచి మాటల్లో మన చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ ఇవన్నీ కూడా సగం సగం అయిపోయినాయి. బగారా రైస్ కూడా రైస్ కుక్కర్లో వేసేసాను. మేము బగారా రైస్ మామూలుగా ఇప్పుడు దినుసులు వేసేసి రైస్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కాకుండా మేము టమాటోస్, ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకా ఎప్పుడైనా కన్నయ్య కోసం అయితే క్యారెట్స్ అలా యాడ్ చేస్తాను నేను. సో అందుకని కొంచెం వేరేగా ఉంటుంది మాకు బగారా రైస్ అనేది. మా అమ్మ వాళ్ళు అలా చేస్తారు, అత్తయ్య వాళ్ళు అలా చేయరు, వేరేలాగా చేస్తారు. సో ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది. ఇంకెప్పుడు పెడతామని చెప్పి మంచిగాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో వాడికి ఫస్ట్ పెట్టేశాక తర్వాత మేము తినడం స్టార్ట్ చేసాము. అండ్ మా వెడ్డింగ్ యానివర్సరీ ఇంట్లోనే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇదొక షార్ట్ అండ్ సింపుల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.